మనమైతే ఐపీఎల్ సిరీస్ అనేది ఆపేద్దాం మావా. మనకి వ్యూస్ అయితే అసలు రావట్లేదు. కొత్త వ్లాగ్స్ చేద్దాం, చూద్దాం. ఇది లాస్ట్ వీడియో, ఇది ఎట్లా వెళ్తుందో వాడిని కూడా వచ్చి నాకు అడుగుదాం ఏం చెప్తాడు. చాలా తమ్ముడు, ఈ అతి వల్లనే రా మనకి వ్యూస్ రావట్లే, మన ఛానల్ గ్రో అవ్వట్లే. మన ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు నా దగ్గర ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? చెప్పులే. మేము ఎక్కడ ఎదుగుతామని చెప్పేసి యూట్యూబ్ కూడా మనం దొక్కేస్తున్నాం. యూట్యూబ్ కూడా మనం దొక్కేస్తున్నాం ఎక్కడ ఎదిగిపోతామని చెప్పేసి. అదే కారణం. ఇదైతే లాస్ట్ వీడియో మన దాంట్లో. అవును, ఏమో మాకి సబ్స్క్రైబర్స్ అయితే 270 వరకు ఉన్నారు, కానీ ఒక వీడియో కూడా 100 అట్టలేదు. 100 అట్లా క్లిక్ బెట్ చేసినా ఒక 1 minute కన్నా ఎక్కువ ఎవరు చూడట్లేదు. ఎక్కువ చూడట్లేదు అంటే మీరు సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్. లేదు, ఉన్న వాళ్ళకి చాలా మంది క్రికెట్ తెలుసు. సరే క్రికెట్ తెలుసు, బట్ స్టిల్ ఆన్ చేసి చూడండి, పూర్తి చూడండి, చూసి చెప్పండి. అంటే ఒకవేళ మేము ఏమైనా బాగా చేయట్లేదా, ఒకవేళ మీకు ఇంకేమైనా కొత్తగా కావాలా అని కామెంట్ చేసి చెప్పండి. చెప్తే మాకు అర్థం అవుతుంది. ఈ అతి వల్లనే అనుకుంటాం మనకి కొద్దిగా రీచ్ తగ్గింది. అదే ఉంది, చూడండి. నచ్చితే ఎందుకు కొట్టండి, నచ్చకపోతే ఎందుకు నచ్చదో కామెంట్ చేయండి. దాని దగ్గర మేము కూడా మార్చుకుంటాం. మీకు అంటే ఇంకా ఏమైనా కొత్తగా మీకు ఏమైనా న్యూస్ కావాలా, లేకపోతే వేరే కంటెంట్ ఏమైనా ఇంక్లూడ్ చేయాలా ఇది చెప్తే దాని దగ్గర మేము కూడా అప్డేట్ అవుతాము. నిన్నటి మ్యాచ్ గురించి అయితే నిద్రపోయినా ఏందిరా, గెలిచింది అనుకుంటున్నా ఏంది. అరే పాపం అనిపించి పిల్లోళ్ళు నువ్వు పాపం లేదు ఎన్నొద్దు, ఎన్ని పనికిరాని మాటలొద్దు. ఎన్నిరా కొట్టింది మీరు? 228. ఎన్ని బాల్ మిగిలిచ్చినాం? 5 బాల్ మిగిలిచ్చినాం. 5 బాల్ మిగిలిచ్చినాం వీళ్ళకి. వీడేమన్నాడు, పంజాబ్ 1 side చేస్తుంది, సర్పంచ్ షాప్ ఇచ్చి పడేస్తాడు. పరా ఎందుకు అన్నావు? స్విచ్ ఇచ్చి కొట్టినాడు చూసినా, అవసరం లేదు. స్విచ్ ఇచ్చి కొట్టిండు, దాని తర్వాత ప్రశాంతంగా దొరికిండు. అందరికి దొరికింది. ట్రోలింగ్ ఉంటది మావాడే ఎంతైనా దొరికిండు. సోషల్ మీడియా ట్రోలింగ్ ఉంటది. మన ఒకసారి యూట్యూబ్ లో ఒకటి సెర్చ్ చేసి దొరికిండు. చాలా పర్సనల్ లైఫ్ అంది, మా ఇన్వాల్వ్ అవ్వద్దు. టీవీలో ఎందుకు కనిపిస్తారు రా పర్సనల్ లైఫ్ అయితే? వాడికి ఎవరి బుద్ధి లేదు, ఏది రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేయలేదు. సూర్యవంశీ చాచా చాచా చాచీ చీచి అన్నాడు. కొట్టలేదు కదా, 5 6 కొట్టిండ్రా. నేను ఐస్ క్రీమ్ ఇచ్చింటే 5 6 లెగ్ సైడ్ ఎట్లా పోయినాయి, రాకెట్లు పోయినట్టు పోయినాయి. అది కూడా అదృష్టం మీద ఏదో మీరు ఫుల్ టాస్ బాల్ అవుట్ చేసిండ్రు, కానీ అది అవుట్ అయ్యే డెలివరీ కూడా కాదు, ఏదో అవుట్ కావాలని అవుట్ అయ్యింది సూర్యవంశీ. చెప్తే ఏమని శ్రేయస్ అవుట్ కావాల్సింది కాదు, ప్రియాష్ అవుట్ కావాల్సింది కాదు. సరే అవుట్ అయిండు. జైస్ బాల్ ఆడిపించింది మీతోటి. డెవన్ పెరీరా, దుబే, శివన్ దుబే కన్నా ఈ దుబే బాగా ఆడిండ్రా. పాపం 4 మ్యాచ్ ఎవరు అడిగినరా నిన్ను? అంత సీన్ లేదమ్మా. 6 వాళ్ళు ఇప్పుడు 2 ఇద్దరు ఈక్వల్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్. మీ వాళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ ఆడేది, 9 మ్యాచ్లు ఆడారు, మామూలు 8 మ్యాచ్లే. ఆయన ఎక్కువ పాయింట్ ఏం చేసుకోవడానికి మామూలుగా చూసా. ఏదో ఈడు ఎగ్గు పప్పు కోసం నేను ఒకటి లీడింగ్ చేస్తా. మనకి లీడింగ్ అనేది వీడు మొత్తం సిరీస్ ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్ లీడింగ్ చేయలేడు. ప్రతిసారి వెనక నిద్రపోతుండు, కానీ లీడింగ్ అనే మాటే లేదు వీడికి. వాడు కొడతాడు, వీడు కొడతాడు. మా ప్రియాంశరే ఇచ్చి పడేస్తాడు అన్ను. ప్రియాంశరే పర్లే బాగానే ఆడిండు, అవుట్ అయిండు. అంటే వీడు ఎంత తక్కువ అంచనా వేసిందంటే ఆర్ఆర్ని. సర్లే 1 side గెలుస్తాడుగా, సర్పంచ్ మనల్ని గెలిపిస్తాడుగా. ఏదా శ్రేయస్ అంత స్లోయెస్ట్ నాకు ఎప్పుడు ఆడడం చూసిండ్రా? ఎందుకు ఆడినంటే చెప్తానే అది ఒకటే రీజన్, పాటి వాళ్ళ పాపంలే. పిల్లలు 4 మ్యాచ్ పడిపోయారు, ఇది కూడా అయితే డిప్రెషన్ అంటారు అని చెప్పేసి ఏదో గెలిపించారు అంతే. అని ఏదో దాన్ని పట్టుకుని ఒకటే ఆడుతున్నారు, అటు ఇటు అటు ఇటు. ఆడోడిపోయింది 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. రేపటి మధ్యలో గెలిచిండే ఒక మ్యాచ్ ఓడిపోయారు. వీడు కావాలని ఒక మ్యాచ్ వెనక్కిస్తున్నాడు. డెవన్ పెరీరా వీడు ఏమనుకున్నాడు, రియాన్ పరాగ్ అవుట్ అయ్యేసరికి ఇంకా మ్యాచ్ అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇళ్ళకి ఎవరు లేరు డెత్లో అనుకున్నాడు. దుబే వచ్చిండు, శివన్ దుబే లాగా ఆడిండు. పెరీరా వచ్చిండు, బాబా 6 లో
కొడుతుంటే వీడు నిద్రపోతున్నాడు. నిద్రపోలే మ్యాచ్ మొత్తం చూసి ఏడు అవుట్ అవుతాడానికి చిన్న ఆశ వీడికి, కానీ వాడు అవుట్ కాలే మనోళ్ళు ఇచ్చి పడేసిండు. మన బౌలర్స్ కి కొంచెం స్వింగ్ దొరకలేదు హర్షదీప్ సింగ్, అదే నేను అవి కొనుక్కోవాల్సింది కేజీ ప్యాకెట్. ప్రిడిక్షన్ ప్రకారం చహలు నేను ఆ ప్లేయర్ అని చెప్పేసి అన్న చహల్ చూసారు 3 వికెట్లు ఇంపార్టెంట్ వికెట్స్ 3 వికెట్లు తీసి ఓడిపోతే ప్లేయర్ అది మ్యాచ్ ఇయ్యరు, గెలవాలి. టాపిక్స్ లో చెప్తున్నారా? అవసరం లేరా, ఎవరికి కావాలి ఈ టాపిక్స్? నా ఏదో ప్రిడిక్షన్ గుడ్ డేట్ ఒకటి రెడీ అయితే ఇడు ఒక్కటే చెప్పుకుంటాడే మ్యాచ్ అంతా. ఏ చాలు బై మిస్టేక్. నా ప్రిడిక్షన్స్ లో నేను 2-3 చేస్తే 2-3 ఖచ్చితంగా 2-3 కరెక్ట్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడు మ్యాచ్ లో పెద్ద పెద్ద బాబాలు ఉంటారు, 100 చెప్తారు, దానిలో ఒకటి కరెక్ట్ అయితే అదొక్కటే హైలైట్ చేసుకుంటారు. ఇప్పుడు 100 ఒక్కటే 101 కాదు 3 ఒకటి. ఇప్పుడు మరి ప్రాబిలిటీ చూడండి అక్కడ మన ఎంత ప్రాబిలిటీ ఉందో 40 to 50% ప్రాబిలిటీ మందే ఉంది. మనం అయితే ఇచ్చి పడేసినాం. చివరికి నెక్స్ట్ మ్యాచ్ అయితే ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్. ముంబై అయితే కంబ్యాక్ ఇస్తాము. కంబ్యాక్ ఇంకా ఈ మ్యాచ్ గురించి ఇంకా మాట్లాడడం ఎందుకు, ఇంకా అదే మాట్లాడే అవసరం లేదు, ఎస్ఆర్హెచ్ ఓడిపోద్ది. అదే మాట్లాడడం ఎందుకు, ఇంకా ఎట్లా మన వీడియో ఆపేస్తున్నాం రేపటి నుంచి, ఎందుకంటే మనకి వ్యూస్ అనేవి రావట్లేదు. లేదులేమా, నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయని చెప్పేసి నమ్ముతున్నాను నేను. సో మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇంకేం కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. మీకు ఏ కొత్తదనం కావాలో కూడా చెప్పండి, మేము నా దగ్గరగా ట్రై చేస్తాము, మంచిగా చేస్తాము. సో నెక్స్ట్ మ్యాచ్ అయితే ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్. ముంబై గెలుస్తుంది, వచ్చేయండి. ప్రతి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది. ఎస్ఆర్ వచ్చిన ఫామ్ కి ముంబై ఆడకుండా 2 పాయింట్లు ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుంటది. అన్నా మేము ఆడమన్నా మీరు 2 పాయింట్లు తీసుకొని, మా కాళ్ళ నొప్పులు ఇంత ట్రావెలింగ్ పంజాబ్ చేయలేదు. ఫామ్ కి ఆర్ఆర్ ఏమైంది? ఏంటిది ఆర్ఆర్ఎం తక్కువ ఫామ్ లో ఉన్నదా? తక్కువ ఫామ్ లో ఉన్నది. మీ ఆర్సీబీ నోటిపించింది కదరా. అరే ఆ రోజు ఏదో అదంతద్దు, మా ఆర్ఆర్ మీ ఆర్సీబీ నోటిపించింది, అయిపోయింది. ఆ రోజు కుదరలేరు, ఆ రోజు మా నాన్న ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ఎద్దు సిద్ధార్థ డైలాగులు వద్దు. ఈ రోజు మాత్రం ముంబై గట్టి కంబ్యాక్ ఇస్తుంది, ముంబై గెలుస్తుంది. ఏమి ఏది కాదు, బూమ్రా అన్నకు ఒక 2 వికెట్లు పడతాయి కావాలంటే. ముంబై వాళ్ళకి శత్రువులు ఆనే ఉండరు కదా, వాళ్ళ టీమ్ లోనే ఉండరు, ఎవరు పర్ఫార్మ్ చేయరు వాళ్ళు. రోహిత్ శర్మ ఇంజూర్డ్, అందుకే ముంబై ఓడిపోతుంది. లేకపోతే రోహిత్ శర్మ మ్యాచ్ గెలిచినాయి అట్లా గెలుస్తుంది. రోహిత్ శర్మ ఉన్నా ఓడిపోతుంది గైస్, ఎందుకంటే వీళ్ళకి ఫామ్ అనేది లేదు. రోహిత్ శర్మ ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడు, ఇంకా ఇంజురీ తర్వాత ఫామ్ కొద్ది కష్టమే. ఏం లేదు, ఇన్ కేస్ రోహిత్ శర్మ ఇప్పుడు రావడం కష్టము, కాకపోతే బట్ స్టిల్ ముంబై గెలుస్తుంది. ఈ రోజు స్టిల్ లీడ్ వెళ్తారు గైస్ రోహిత్ శర్మ ప్లేస్ లో. ఈ రోజు మాత్రం గట్టి కంబ్యాక్ ఇస్తారు, ఖచ్చితంగా మస్ట్ విన్ మ్యాచ్ ముంబైకి. సో గెలుస్తారు. ఎస్ఆర్హెచ్ ఏముంది ఈ మ్యాచ్ గారికి మ్యాచ్ మస్ట్ విన్ లేదు, వీళ్ళకి మీద ప్రెషర్ ఎక్కువ ఉంది ముంబై పైన. ఎవ్వరు పర్ఫార్మ్ చేయట్లేదు, సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మ్ చేయట్లేదు. ఈ రోజు చేస్తారా? చేయడు. మనము చీవింగం ఇట్లా నవ్వుతాడు, వస్తాడు, ఆ చీవింగం కొద్దిగా తీపి తగ్గినమ్మటే ఇంకా అవుట్ వెళ్ళిపోతాడు. ఈ రోజు డికాక్ ఆఫర్ డికాక్ ఈ రోజు ఖచ్చితంగా 50 ఇస్తాం. డికాక్ లేరు, ఎవరు లేరు గైస్. ఈ రోజు ఓన్లీ మనకి గెలిచేది ఎస్ఆర్హెచ్. మన వాళ్ళు టాస్ గెలుస్తారు, బ్యాటింగ్ తీసుకుంటారు, ఒక 230 కొడతారు, వీళ్ళు ఒక 180 కొట్టి ఆల్అౌట్ అవుతారు. అది జరిగేది. బెస్ట్ ప్లేయర్ మన దాంట్లో ప్యాట్ కమిన్స్ వికెట్లు ఎక్కువ తీస్తారు అనిపిస్తుంది, ఎందుకంటే ముంబై పిచ్ లో ప్యాట్ కమిన్స్ పర్ఫార్మ్ బాగా చేస్తాడు. బెస్ట్ బ్యాట్స్మెన్ అయితే అభిషేక్ శర్మ, షేక్ ఆడిస్తాడు వీళ్ళని. అభిషేక్ శర్మ ఈ రోజు ఇది కాదు మావా. సరే పులి చూపిస్తుంది వీళ్ళకి, పులి పంజాబ్ ఇస్తుంది వీళ్ళ పైన, ముంబై మీద సుడిగుండంలో తిరుక్కుంటా పోతారు. సుడిగుండంలో పులిని ఎత్తే వదిలేస్తుంది. చూద్దాం. లేదు ముంబై మాత్రం. సో కానీ మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. మీకు అంటే కంటెంట్ లో ఏం ఇంప్రూవ్మెంట్ కావాలో చెప్పండి, చెప్తే దానికంటే మేము అప్డేట్ అవుతాం, మాకు తెలుస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే పెళ్లి సీజన్ కదా, మా ఖాళీ లేదు, అలసిపోతున్నారు పెళ్లి అవి, అందుకే రివ్యూస్ రా. ప్రపంచం మన ఫాలోవర్లు ఎట్లా పెళ్లి. ఇప్పుడు అందరు మా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పెళ్లి సీజన్ నడుస్తుంది ఇక్కడ. సో పెళ్లిళ్ళకి పోతా, పెళ్లిళ్ళు పనులు చేసుకుంటా, పనుల్లో పడి అలసిపోయి వ్యూస్ రావట్లేదు అంతే. సరే వాళ్ళు కమెంట్ చేస్తారా, నువ్వు మరి పెళ్లిళ్ళు పేరంటారంటే అన్ని పెళ్లిళ్ళు ఉన్నాయా? జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఊర్లో 5-6 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. నిన్ను ఒక్క పెళ్లిగానే పిలిచిండారా? పిలిచిరు, నేనే పోట ఎండల వల్ల ఇష్టం హాట్ అని చెప్పేసి నేను కూడా అవాయిడ్ చేస్తాను. నేను కూడా పిలిచేలా గ్యాస్ మొన్ననే అసలు ఎవరు పెళ్ళకు తెలుదు, ఇటు వెళ్ళి భోజనం చేద్దామా అన్నాడు. నన్ను కూడా కొట్టిస్తాడు ఖచ్చితంగా. భోజనాలు చేస్తారు, ఎట్లా మీ ఇంట్లో పడేస్తారు, పడేయడం ఎందుకని చెప్పి తిందాం పదరా. ఎవరని రా వాళ్ళు? అందరు మనవాళ్ళు. ఇప్పుడు మనం సెలబ్రిటీ చేయాలి, అందరూ అదే పని చూస్తున్నారు. ఆటోగ్రాఫ్ అడుగుదామని అనుకుంటున్నారు కానీ అదే భయపడుతున్నారు. ఆటో అయ్యో ఆటోగ్రాఫ్
ఫ్రెండ్స్ ఆటోగ్రాఫ్ అంటే సైన్ పెట్టి తీసుకొని ఫోటో దిగుతారు మొదటి వీళ్ళు అడిగిన చాలా మంది అడిగారు. అదే అదే సెలబ్రిటీ కదా ఇస్తారు సేమ్ పర్లేదు మా మీకు ఎవరికైనా ఆటోగ్రాఫ్ కానీ ఫోటో కానీ కావాలంటే రైట్ అప్రోచ్ అవ్వండి ఇస్తాయి ఇబ్బంది ఏం లేదు మీరు భయపడమాకండి ఇస్తారు గైస్ తీసేసుకోండి. ఇవే ఇచ్చేసేయి వాళ్ళకి ఆటోగ్రాఫ్లు అన్ని ఇచ్చేసేయి. ఇస్తావా మీరు అందరూ నా ఫ్యాన్స్ అంటే నా ఫ్యామిలీ లెక్కమా అంటే నేను సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ వాళ్ళు సో ఇబ్బంది ఏం లేదు రండి ఫోటోస్ దిగండి ఆటోగ్రాఫ్ కావాలంటే ఇచ్చేస్తారు అదే వైట్ పేపర్ లో చిన్న నోట్బుక్ అని మాత్రం మీరు పెద్ద పేపర్ ఇచ్చేస్తారు పెట్టుకున్న తర్వాత ప్రాపర్టీ ఎలా ఇస్తాం మాత్రం ఒరే వీడికి ప్రాపర్టీయే లేదు గైస్. వీడికి ఏం ప్రాపర్టీ ఉంది? ప్రాపర్టీ మీరే నా ప్రాపర్టీ మీరే నా ఆస్తి నా సంపద నా ఐశ్వర్యం 2 రోజులు అంటే ఇంట్లో నుంచి బయట కంటేస్తారు గైస్. ఎన్ని ఇంట్లో వాళ్ళు చూస్తే ఈ వీడియో మా వాళ్ళ ఇంటికి పోతా అట్లా సర్వే అవుతాడు ఈడు అంతే. మా దగ్గర సర్వే స్కిల్స్ ఉన్నాయేమో ఎక్కడికి వెళ్ళినా సర్వే అవుతాడు గైస్. అయిపోతా అంత కావాలంటే ఇంట్లోనే ఉంటా ఉండు వీళ్ళ అమ్మ వీడి కానీ నన్నే ఎక్కువ చూసుకుంటా. అవును మనం ఇంకా ఇది ఫ్లాప్ అయితే ఇట్లా సర్వే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మౌంటైన్స్ పై సర్వే అవ్వడం, బయటికి వెళ్ళి సర్వే ఈ ఊరికి ఆ ఊరికి అన్ని ఊరు పేర్లు చెప్తాం. ముంబైకి వెళ్ళి సర్వే అవ్వడం ఇలా ఎండాకాలంలో మజ్జిగ ఎట్లా వేసుకోవాలి ఈడున్నాడు ఎంపైర్. లాస్ట్ వీడియో ఎంపైర్ అడుగుతూ వచ్చిండు. ఎంపైర్ కూడా వచ్చిండు చెప్పు ఎంపైర్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, లైక్ కొట్టమను, షేర్లు కొట్టమను. గైస్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, కామెంట్ కొట్టు. మీకు అయిన కొట్టడానికి మతం అయితే ఈయన కొట్టండి అని చెప్పు. బట్ కొట్టడం కష్టం అయితే ఈయన కొట్టం. పిల్లడు కూడా తవ్వడం అంటే అది ఇద్దరు కుమ్మక్కైన గైసిలు ఆర్సీబీ బ్లడ్ ఇది. అది సరే సరే గైస్, సరే మీరైతే కామెంట్ చేయండి, చెప్పండి అసలు మీకు ఏం కావాలో చెప్పండి. అట్లా చెప్పేసి డబ్బులు అడగ మా దగ్గర లేవు, మా దగ్గర టీ తాగడానికి డబ్బులు లేవు. సో ఏం అడుగుతారంటే ఎలాంటి వీడియో కావాలో చెప్పండి, దాన్ని బట్టి మనం కావాలో ఆ చెప్పండి. కంటెంట్ చేంజ్ చేసుకుని రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం. అది మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ జిందగీ బ్లాగ్స్. బై బాయ్ చెప్పురా.